హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా బాగున్నాము. మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా ఇదైతే నా ఈవినింగ్ టు నైట్ డిన్నర్ రొటీన్ అనమాట. సో ఎలా ఉంటుంది ఏంటి అన్నదైతే మీతో షేర్ చేస్తాను. ఇక్కడైతే ఫుల్ వర్షం పడుతుంది, చూస్తున్నారా? అంటే ఈ మధ్యలో ఎక్కువగా వర్షం పడుతుంది అనమాట, పూణేలో కూడా. అయితే ఇంకా హైదరాబాద్లో అక్కడ అంతా కూడా పడుతుందా లేదా అన్నది నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇంకా వర్షం పడుతుంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది మాత్రం టీనే కదా. సో అందుకని చెప్పేసి లోపలికి వెళ్ళి నేనైతే టీ పెట్టేశాను. టైం అయితే 5:30 అలా అవుతుందన్నమాట. ఇంకా ఆఫ్టర్నూన్ పాత్రలు అవి ఉంటే కన్నా ఇంకా ఇవి కూడా సర్దేసుకుంటున్నాను. ఇంకా ఇడ్లీ పాత్ర అవన్నీ ఉంటే ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ కేసుని ఉంటాయి. సో అవి కూడా అన్నీ సెట్ చేసేసి అయితే పెట్టేస్తున్నాను అనమాట. సో ఇంకా హైదరాబాద్లో వర్షం పడుతుందా లేదా అన్నది నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈవినింగ్ రొటీన్ అంటే పెద్ద ఎక్కువగా ఏం ఉండదు, ఎందుకంటే ఇద్దరమే ఉంటాం కాబట్టి పని కూడా చాలా ఎక్కువ ఏం ఉండదు అనమాట. సో నార్మల్గా టీ పెట్టుకొని తాగడము, ఇంకా తర్వాత ఈ సామాన్లు అది సర్దుకొని ఇంకా ఇంట్లో అది ఊడ్చేసుకుంటే అయిపోతుంది. ఇంకా తర్వాత డిన్నర్ రెడీ చేసేయాలి. డిన్నర్ రెడీ చేసేసి కాస్త అట్లా వాకింగ్ కానీ ఇంకా లేదంటే టీవీ అట్లా చూసేసరికి నైట్ అయితే అయిపోతుంది. ఆల్మోస్ట్ అంటే ఇద్దరు పెయిర్ ఉన్న వాళ్ళకైతే ఇలానే ఉంటుంది కదా. అదే ఫ్యామిలీ ఉంటే మాత్రము మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ అనేది అస్సలు తెలియదు. చాలా ఫాస్ట్గా అంటే బ్రేక్ఫాస్ట్ చేసేంత లోపల మళ్ళీ లంచ్ తయారీ, లంచ్ చేసేంత లోపల మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ అయిపోయే లోపల డిన్నర్, ఇలానే ఉంటుంది కదా రెగ్యులర్గా. కానీ ఇద్దరు ఉన్నప్పుడు అంటే హస్బెండ్ వైఫ్ అట్లా ఉన్నప్పుడు మాత్రం పెద్ద ఎక్కువగా పనులు అయినట్లయితే ఏమీ ఉండవు, సింపుల్గానే ఉంటాయి అన్నమాట. అండ్ నాకేంటంటే లైక్ లేని పనిని కల్పించుకొని దాన్ని లాగి చేయడం కూడా ఎక్కువ ఇష్టం ఉండదు. జస్ట్ టీ చేసామా, లైక్ ఏంటంటే ఇంట్లో కాస్త నీట్గా సర్దుకున్నామా, అంతే అనమాట. ఇంక ఇక్కడైతే నేను కొత్తిమీర కాడలు చూపించాను కదా, అవైతే మార్కెట్ నుంచి తెచ్చి ఇప్పటికీ అంటే నేను ఈ వీడియో షూట్ చేస్తున్న టైంకి అయితే నేను ఇవన్నీ లైక్ ఏంటంటే కొత్తిమీర కాడలు అయితే తుంచేసి ముందు తెచ్చినవి అన్ని నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాను అనమాట. దాన్ని అయితే పేస్ట్ చేసుకుంటాను. ఏదైనా బగారా రైస్, కర్రీస్, నాన్ వెజ్ కర్రీస్ అట్లా చేసినప్పుడు ఆ పేస్ట్ అనేది వేస్తాను అనమాట. ఇంకా సేమ్ మన కొత్తిమీర లాగే ఉంటుంది, అంటే లేతగా ఉంటాయి కదా. ఆ కాడలు అయితే అన్ని తుంచి వాటర్లో వేసి పెట్టాను. ఇంక ఇక్కడ ఏంటంటే మార్కెట్కి వెళ్ళాము. సో మార్కెట్కి వెళ్ళి ఏమేమి తెచ్చాను అనేది మీతో అయితే షేర్ చేస్తాను. అండ్ మార్కెట్ ఎలా తెచ్చుకోవాలి ఏంటి అనేది కూడా షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే ఎప్పుడైనా కానీ మార్కెట్ అనేది మనము ఈవినింగ్ టైమ్స్ ప్రిఫర్ చేస్తే బెస్ట్ ఉంటుంది, ఎందుకంటే కాయగూరలు కూడా ఫ్రెష్గా ఉంటాయి. అండ్ ఈవినింగ్ టైమ్స్ లైక్ ఏంటంటే 7, 7:30, 8 అలా వెళ్తే మాత్రం మనకి కాస్త తక్కువగా ఇస్తారనమాట. అంటే ఫ్రెష్గానే ఉంటాయి, అలా డ్యామేజ్ అయినవి అవి ఇస్తారనే టెన్షన్ కూడా ఏముండదు. మామూలు ఫ్రెష్గా ఉన్న కూరగాయలే మనకి ఒక 5 రూపీస్ 10 రూపీస్ అట్లయితే తక్కువ పడతాయి అనమాట, రెగ్యులర్ కాస్ట్ కంటే కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మా డాడీ చెప్పింది, లైక్ ఏంటంటే లైక్ పావు 20 అలా చెప్పినప్పుడు, పావు 10 రూపీస్, పావు 20 అట్లా చెప్పినప్పుడు హాఫ్ కిలో 30 రూపీస్ అడగాలనేది అట్లా అని చెప్పారనమాట. సో ఖచ్చితంగా ఇస్తారు, కాదు అనేవాళ్ళు ఎవరో ఒకరిద్దరో ఉంటారు అంతే తప్ప ఇంకా ఆల్మోస్ట్ అందరూ మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాము అంటే కన్నా వాళ్ళు కాస్త ప్రైస్ అనేది కాస్త తగ్గించి అయితే ఇస్తారనమాట. సో ఇంక ఇక్కడైతే నేను వెళ్ళి ఏమేమి తెచ్చానంటే ఆనియన్స్ అయితే చాలా కాస్ట్లీగా ఉన్నాయి. బయట 50 రూపీస్ అలా ఉంటే మాత్రం చిన్న ఆనియన్స్, అవి కూడా చాలా మెత్తబడి ఉన్నాయన్నమాట. అంటే వర్షాలు పడుతున్నాయి కదా అందుకని చెప్పేసి. అవి ఈ సైజు ఆనియన్స్ అయితే కిలో 60 రూపీస్ అలా ఉండే నేను తెచ్చినప్పుడు. సో నేనైతే 2 కిలోలు తెచ్చాను. ఇంకా వాకింగ్ అట్లా వెళ్ళేసి వచ్చిన తర్వాత నేనైతే ఫ్రెష్ అయిపోయాను అనమాట. ఫ్రెష్ అయిపోయి ఇంక ఇదైతే వీడియో రికార్డ్ చేశాను. ఇంకా ఆనియన్స్ అన్నీ లైక్ ఏంటంటే ఇట్లా పొట్టు తీసి పెట్టుకుంటే తొందరగా డ్యామేజ్ అనేవి అవ్వవు. ఇంకా అయితే ఒకటి కొత్తిమీర గడ్డి తెచ్చాను. ఇదైతే ఇప్పుడు తక్కువ అయింది, కొత్తిమీర కాస్ట్ అనేది తక్కువ అయింది, 10 రూపీస్ అనమాట ఒక కట్ట. ఇంకా దాని తర్వాత పాలకూర కూడా 10 రూపీసే. అంటే ఎక్కువగా ఏం వాడాను, ఎప్పుడైనా చపాతీ పిండిలో లైక్ ఏంటంటే పరాటా అట్లా చేయడానికి, లేదంటే పాలకూర పప్పు ఎప్పుడో ఒకసారి, ఎక్కువగా ఏం తినను. ఇంకా పాలకూర పప్పు చేయడానికి అట్లా తీసుకొని వచ్చాను అనమాట. చూడాలి ఏం చేయాలనేది. కట్ వచ్చేసి 10 రూపాయలు. ఇంకా కాకరకాయలు కూడా సేమ్ పావు 20 అన్నారు, హాఫ్ కిలో వచ్చేసి 30 రూపీస్. అదే మనం పెద్ద పెద్ద మా సంతలు ఉంటాయి చూడండి, అక్కడికి వెళ్తే మాత్రము కిలో
లైక్ ఏంటంటే 50 రూపీస్కి అలా ఇస్తాను అనమాట. ఇంకా సేమ్ అంతే, 10 రూపీస్ డిఫరెన్స్ అంతే ఉంటుంది. ఇంకా దాని తర్వాత ముందు తెచ్చిన క్యాప్సికమ్ ఉన్నాయి, సో వాటిని కూడా యూజ్ చేయాలి, కాస్త అయితే మెత్తబడుతున్నాయి అనమాట. దాని తర్వాత అల్లం వచ్చేసి పావు 20 రూపాయలు. వీటిలో అయితే ఏమట్లా తక్కువ చేసి ఇవ్వట్లేదు, ½ కిలో అయితే తెచ్చాను అనమాట. ఇంకా తెల్లవాయలు వచ్చేసి అవేనండి, వెల్లుల్లి ఒక 80 రూపీస్ అనమాట. పావు అయితే తెచ్చాను, ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయన్నమాట. ఇంకా తర్వాత ఉర్లగడ్డలు, ఆలు వచ్చేసి కిలో 40 రూపీస్. ఇంకా ఇక్కడ వచ్చేసి లైక్ ఏంటంటే మొట్టికాయలు, అంటే గోకరకాయ ఉంటుంది కదా, సో గోకరకాయ చాలా ఫ్రెష్గా అండ్ చాలా లేతగా ఉంటాయి. సో అందుకని చెప్పేసి ఇంకా నేను ఒక్కదాన్నే అనమాట తినేది మొట్టికాయ, అందుకని ఒక పావు అయితే తెచ్చాను. పావు వచ్చేసి ఓన్లీ 10 రూపీస్ అనమాట. ఎన్ని వచ్చాయంటే అన్ని వచ్చాయి. దాంతోపాటు ఒకటి క్యాబేజ్ కూడా తెచ్చాను, ఒక చిన్న గడ్డ వచ్చేసి 10 రూపీస్ అనమాట. ఇంకా అది సరిపోతుంది ఇద్దరికి, అందుకని చెప్పేసి చిన్న గడ్డనే తెచ్చుకున్నాను. దాని తర్వాత ఇక్కడ వచ్చేసి నైట్ డిన్నర్ కోసము లైక్ ఏంటంటే ఇది బీరకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి బీరకాయ ఫ్రైకి అయితే రెడీ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ సింపుల్గా చేసేస్తాను. బీరకాయలు వచ్చేసి చాలా లైక్ ఏంటంటే ఇంకా పులుసు కూరలా కాకుండా కాస్త గుజ్జుగా చేస్తున్నమాట. అన్నంలోకి తినొచ్చు, లైక్ చపాతీ అలా దానికి కూడా కాంబినేషన్గా తినొచ్చు అనమాట, చాలా బాగుంటుంది. సో ఫస్ట్ అయితే ఇట్లా కడాయి పెట్టేసి ఆవాలు, జీలకర్ర, నేను ఏ తాలింపు చేసినా కూడా అందులో శనగపప్పు, మినపప్పు అనేది మ్యాండేట్గా వేస్తాను, ఎందుకంటే నాకు చాలా ఇష్టము. సో అది అందుకని శనగపప్పు, మినపప్పు వేసేసిన తర్వాత ఆనియన్స్ అనేవి చిన్నగా అంటే అడ్డంగా చిన్నగా కట్ చేసేసుకొని వేసేసుకున్నాను. అండ్ బీరకాయలు కూడా ఇట్లా కట్ చేసుకున్నాను అనమాట. అంటే చాలా చిన్నగా కట్ చేసుకుంటే మళ్ళీ ముద్దగా అయిపోతుంది కదా కర్రీ అని చెప్పేసి ఇట్లా లైక్ ఏంటంటే 4 పార్ట్స్ చేసి మళ్ళీ వాటిని ఇట్లా చందమామ ఆకారంలో అయితే కట్ చేసుకున్నమాట. రౌండ్గా కట్ చేయకుండా, రౌండ్గా కట్ చేస్తే ఏంటంటే గిన పల్చగా ఉంటే గిన ముద్దగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడప్పుడు చేస్తాను, అంటే ఎప్పుడైనా పొట్టు అది అంటే ఫ్రెష్గా ఉంటుంది చూడండి బీరకాయ, లైక్ ఇది కాస్త ఏంటంటే 2 days అయింది, కాస్త ముదిరినట్లు అనిపిస్తే నేను తొక్క అంతా పైన అదంతా తీసేసాను అనమాట. ఇంకా దాని తర్వాత ఇక్కడైతే మొత్తం బీరకాయలు వేసేసి ఆనియన్స్ అవన్నీ కలిపి ఇంకా మగ్గడానికి అయితే పెట్టేశాను, లో ఫ్లేమ్ మీద పెట్టేసి. ఇంకా సైడ్ బై సైడ్ యూజ్ చేసిన గిన్నెలు ఉంటాయి కదా, అవి కూడా తోమేసుకొని పెట్టేసుకుంటున్నాను అనమాట. అయితే ఇది నేను ఆల్రెడీ ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను, లైక్ ఏంటంటే లో ఫ్లేమ్ మీద పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి కర్రీస్ అనేవి టేస్టీగా ఉంటాయి, ఎవరు చేసినా బాగుంటుంది. మనం ఫాస్ట్గా కావాలని చెప్పేసి హై ఫ్లేమ్ మీద కుక్ చేసేసుకుంటే కర్రీ టేస్ట్ కూడా మారిపోతుంది, అంతే డిఫరెన్స్. ఇంకా మనకి ఉప్పు కారం కరెక్ట్గా వేస్తే చాలు, ఎవరు చేసినా ఎలా చేసినా కర్రీస్ అనేవి బాగుంటాయి అన్నమాట. సో అది అండ్ అందరూ చెప్తారు కదా, ప్రతి ఒక్కరి చేతులలో ఒక్కొక్క లైక్ ఏంటంటే హస్తవాస అన్నట్లు, లైక్ అది కూడా ఉంటుందని అనిపిస్తుంది. సేమ్ ఇంగ్రీడియంట్స్ మనం వేసినా కూడా ఒక్కోసారి అయితే టేస్ట్ మారిపోతుంది. లైక్ ఏంటంటే మా అమ్మ చేసినప్పుడు ఒక టేస్ట్ వస్తే, నేను చేసినప్పుడు ఒక టేస్ట్ వస్తుంది. ఇంకా ప్రతి ఆడపిల్ల వాళ్ళ అమ్మ దగ్గర నుంచే కదా నేర్చుకునేది కుకింగ్ అనేది, సో అలా ఉంటుందన్నమాట. అది ఇంక ఇక్కడైతే నేనైతే బీరకాయలు అనేవి మగ్గించుకుంటూ సైడ్ బై సైడ్ పనులు అయితే చేసుకుంటూ ఉన్నాను. సో మీ ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అన్నదైతే నాకైతే కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ సైడ్కి నేను చపాతీ పిండి కూడా తడిపి పెట్టుకున్నాను. చపాతీ పిండి ఏంటంటే గిన్నెలలో పెట్టుకుంటే లైక్ మనకి గట్టిగా అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అదే లైక్ ఇట్లా పాలక్ కవరు లేదంటే నూనె కవరు అలా ఉంటుంది కదా, సో వాటిలో పెట్టేసుకుంటే మనకి ఏంటంటే మెత్తగా ఉంటుందన్నమాట పిండి. అంటే ఆఫ్టర్నూన్ తడుపుకునేది నైట్ చేసుకోవడానికైనా, నైట్ తడుపుకునేది మిగిలిన మార్నింగ్ చేయడానికైనా మెత్తగా ఉంటుంది. సో ఇది కూడా మా అమ్మ చెప్పింది. నేనైతే ఫస్ట్ గిన్నెలలో పెట్టేదాన్ని, గిన్నెలలో పెట్టి మూత పెట్టి పెడితే పైన అనేది బాగా గట్టిపడి లైక్ ఏంటంటే పెంకులుగా అయిపోయేది అనమాట. ఇంకా సైడ్కి వచ్చేసి నేను లైక్ ఏంటంటే నాకైతే చపాతీ కానీ రైస్ కానీ తినాలనిపించలేదు, అందుకని ఇడ్లీ చేసుకుందామని ఇడ్లీలోకి చట్నీ అయితే చేసుకుంటున్నాను.
ఇంకా అలానే పాత్రలు కూడా మళ్ళీ లైక్ ఏంటంటే 2-3 పడి ఉంటాయి కదా, అంటే ఎలా కుకింగ్ చేస్తూ ఉంటే అలా కడిగేసి ఉంటాను కదా, సో అవి మళ్ళీ సర్దేసుకుంటున్నాను అనమాట. అంటే టీ తాగినవి అవి ఉన్నాయి కదా, సో అది ఇంక ఇక్కడైతే మెంతాకు ఉంటే మెంతాకు అంతా ఒలిచి నేనైతే కసూరి మెంతి కోసం అయితే నేను లైక్ అంతా ఆరబెట్టి పెట్టుకున్నాను అనమాట. బయట అయితే వర్షం పడుతుంది కదా, అంటే చాలా క్లౌడీగా ఉంది, అందుకని చెప్పేసి ఇక్కడ వచ్చేసి నేను లైక్ ఏంటంటే ఇంట్లోనే ఆరబెట్టాను. ఎండ వచ్చినప్పుడు వెళ్ళి అంతా అంటే ఎండలో పెట్టేసి మళ్ళీ ఒక హీట్ పెట్టేసి లైక్ పెనం పెట్టేసి హీట్ దాని మీద కాసేపు ఫ్రై చేసేసుకుంటే మనకి కసూరి మేతి అనేది ఇంట్లోనే రెడీ అయిపోతుంది. మనమేం బయట కొనాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా అయితే నేను బయట కొంటాను, బట్ ఈసారి అయితే తీసుకొని రాలేదనమాట. ఒకసారి ఇట్లా ట్రై చేద్దామని చెప్పేసి. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఇందులో చిన్నది టమాటో అయితే కట్ చేసి వేస్తున్నాను. అయితే ఇంకా ఫాస్ట్గా చేస్తున్నాను, అందుకని చెప్పేసి ముందైతే ఏం కట్ చేసుకోలేదు, సింపుల్గానే ఉంటుంది. సో ఇంక ఇక్కడ టమాటో వేసేసిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి కదా, అవి కూడా కచ్చా పచ్చాగా దంచి ఇందులో పసుపు, ఉప్పు, కారము, ధనియాల పొడి ఇంతే. ఇంకా ఇంతకు మించి అయితే నేను ఎక్కువ మసాలాలు అయితే వేయను. అండ్ నేను గరం మసాలా వాడేది చాలా తక్కువ. ఇంట్లో ఉన్నవే లైక్ చెక్క లవంగం పౌడర్ కానీ, ఇంతకుముందు లైక్ ఏంటంటే పెళ్ళికి అయిన ఫస్ట్లో అన్నీ ఏం అర్థం కాక ఆ మసాలా బిర్యానీ మసాలా సపరేట్ ఉంటుంది, గరం మసాలా సపరేట్ ఉంటుంది అని చెప్పేసి నేను అన్నీ తెచ్చుకొని పెట్టుకునేదాన్ని. బట్ డిఫరెన్స్ అనేది ఎక్కువ ఏమీ ఉండదన్నమాట. మనం కూడా సింపుల్గా లైక్ ఏంటంటే ఇంట్లో ఎప్పుడు ఏది ప్రిపేర్ చేస్తున్నామో అప్పుడు ఫాస్ట్గా గ్రైండ్ చేసేసి పెట్టేసుకుంటే సరిపోతుంది. అన్ని మసాలాలు రెడీ చేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఇలా పెట్టుకోవడం కంటే కూడా అప్పటికప్పుడు చేసుకుంటే బెస్ట్ అనమాట. సో చూస్తున్నారా, ఇంకా ఇక్కడైతే నేను లైక్ ఏంటంటే నార్మల్ మసాలాలు అయితే వేసాను, ఉప్పు, కారం, పసుపు, ఇంకా లైక్ ఏంటంటే వెల్లుల్లి రెబ్బలు ఇవి వేసేసి ఇంకా 2 minutes అట్లా ఫ్రై చేసేస్తే లైక్ బీరకాయ అంటే ఫ్రై టైప్ అన్నది అయిపోతుంది అనమాట. అన్నంలోకి బాగుంటుంది, అలానే చపాతీలోకి బాగుంటుంది. ఇది అయితే ఆ రోజు నేను చపాతీ చేశాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇందులో నేను లైక్ ఏంటంటే ఏ పప్పు వేసి అయితే వండను, ఎప్పుడో ఒక్కసారి అంతే వండుతాను అనమాట, అంతే. లేకపోతే ఏ పప్పులు అయితే వేయను. ఇంకా నా కర్రీ అయితే రెడీ అయిపోయింది. డిన్నర్ అయితే చేసేయాలి. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.